ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ జగన్ అండ్ బ్యాచ్ పై ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు రగిలిపోతున్నాయి. ఈ క్రమంలోనే జగ్గయ్యపేట నియోజకవర్గం చిలకల్లు ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు చేదు అనుభవం ఎదురైంది. ఓట్లు అడగటానికి వచ్చిన ఉదయభానును మాకేం చేశారంటూ ఓ నిరుద్యోగ యువతి నిలదీసింది. డిగ్రీ చదువుకొని వాలంటీర్ ఉద్యోగం చెయ్యాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంత ఆ కష్టకాలంలో మరి ఇంత పెద్ద వ్యవస్థ ఇంత పెద్ద చేసింది చరిత్ర నెహ్రూ గారు. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్. నేను మీ దగ్గరికి వచ్చాను, మీ దగ్గరికి వచ్చి అడిగాను. నేను ఏం చేశారు మాకు? ఏం చేయలేదు మాకు. ఎస్సీ కాలనీలో ప్రచారానికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను ఓట్లు వేయాలంటూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలోనే ఎమ్మెల్యే ఉదయభానును యువతి అడ్డుకుంది. ఏం చేశారని ఓట్లు వేయాలని ప్రశ్నించింది. నేను డిగ్రీ చదువుకున్నా, ఉద్యోగం కోసం మీ దగ్గరికి వచ్చాను అని చెప్పింది. దానికి ఆగ్రహం వ్యక్తం చేసిన ఉదయభాను వాలంటీర్ ఉద్యోగం చేస్తావా అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను డిగ్రీ చదువుకొని వాలంటీర్ ఉద్యోగం చేయాలా అని ప్రశ్నించింది. అయితే ఏం చేయమంటావు అంటూ ఎమ్మెల్యే ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీరా? నేను చదువుకున్న క్వాలిఫికేషన్ కి వాలంటీరా సార్? నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్. నేను మీ దగ్గరికి వచ్చాను, మీ దగ్గరికి వచ్చి అడిగాను. నేను ఏం చేశారు మాకు? ఏం చేయలేదు మాకు. వాలంటీరా? నేను చదువుకున్న క్వాలిఫికేషన్ కి వాలంటీరా సార్? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్. నేను మీ దగ్గరికి వచ్చాను, మీ దగ్గరికి వచ్చి అడిగాను. నేను ఏం చేశారు మాకు? ఏం చేయలేదు మాకు. ఏం చేశారు ఓటేయాలి? ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడ ఉన్న వ్యక్తులు మొబైల్లో రికార్డ్ చేస్తుంటే ఉదయభాను అనుచరుడు అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. కాగా యువతి తనను నిలదీయడంతో ఎమ్మెల్యే ఉదయభాను అవాక్కయ్యారు. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు చేదు అనుభవం ఎదురైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈరోజు జగ్గయ్యపేటలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ప్రస్తుతం వైసీపీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సామినేని ఉదయభానుకి ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. దాదాపు చాలా నియోజకవర్గాల్లో కూడా ఇదే విధంగా అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓట్లు ఏమని అడుగుతుంటే ప్రజలు తమ సమస్యలు చెప్పి మెరుగుస్తున్నారు. 5 ఏళ్లుగా ఎటువంటి సమస్యలు పట్టించుకోకుండా ఇప్పుడు ఇళ్ల ముందు కూర్చి ఓట్లు అడుగుతారంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీంతో సమాధానం చెప్పలేక కొందరు వెనుదిరుతుంటే మరికొందరు ప్రజలపైన ఎదురుదాడి చేయడం అన్యాయంతో వారితో బూతులు దిగుతున్నటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇదే నేపథ్యంలో నిన్న ఉదయభాను ఇంటింటికి వెళ్లి వైసీపీని గెలిపించాలి అని చెప్పి ప్రచారం చేస్తామని చిల్లకల్లు ఎస్సీ కాలంలో ఒక యువతి బయటకు వచ్చి ఉద్యోగానికి సంబంధించి ఉదయభాను ప్రశ్నించడం జరిగింది. ప్రధానంగా తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కార్యాలయానికి వచ్చి మరి తనకి ఉపాధి చూపించమని, ఉద్యోగం అవకాశం కల్పించమని బతిని అడుగున్నా కూడా ఆ రోజు పట్టించుకోలేదని ఈ రోజు ఇంటి వరకు వచ్చి ఓట్లు అడుగుతారని కూడా ఆయన నిలదీశారు. అయితే ఏదో ఉద్యోగం చూస్తానని చెప్పి సామ్యం ఉదయభాను చెప్పడంతో తాను డిగ్రీ పూర్తి చేసిన నేపథ్యంలో ఎప్పుడైనా అవకాశం కల్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే వాలంటీర్ ఉద్యోగం ఇస్తానంటూ ఉదయభాను చేసిన ప్రతిపాదనపై ఆమె చివరి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వ్యక్తి వాలంటీర్ ఉద్యోగం ఏ విధంగా ఇస్తారు అని చెప్పి ఆమె ఒకసారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడున్న గ్రామస్తులు వాదించారు. అయితే ఇదే సమయంలో ఈ చట్టం చిత్రీకరిస్తున్న నేపథ్యంలో ఉదయభాను పక్కన ఉన్న అనుయాయులు కూడా ఎవరైతే వీడియో తీస్తారో వారిపై దాడి యత్నించారు. దీంతో వివాదం మారింది. ఇప్పుడైనా కూడా జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ ఏదైతే మోసం చేదో 5 అడుగులను కూడా నిరోధిస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుందని. థ్యాంక్ యూ ప్రసాద్.